తో విరుచుకుపడ్డ భారత్ సైన్యం 9 ఉగ్ర శిబిరాలు ధ్వంసం. దయచేసి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఏమన్నారు అని అంటే, మా దాడి, మా సర్జికల్ స్ట్రైక్ ఏదైతే ఉందో అది మామూలు వ్యక్తుల మీద కాదు, మామూలు జనాల మీద కాదు. ఎవరైతే మమ్ములను టార్గెట్ చేసి ఉగ్రవాద రూపం ఎత్తినరో, లష్కరే తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ కావచ్చు, ఇంకా ఇలాంటి ఉగ్రవాద శిబిరాలు ఏవైతున్నాయో వాళ్ళే మా టార్గెట్. సామాన్య జనాలు మా టార్గెట్ కాదు. సామాన్య జనాలను మేము ఏమి అనము, మాకు సంబంధం కూడా లేదు. మీరు ఎవరైతే ఉగ్ర శిబిరాలకు ఆశ్రయం కల్పిస్తారో వాళ్ళు కూడా ఉగ్రవాదతోటే సమానం అని చెప్పేసి క్లియర్గా ఇచ్చిండు. అగో టార్గెట్ అనేది, మోడీ టార్గెట్ అనేది ఇప్పటివరకు ప్రజలకు ఏ ఛానల్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఏం క్లారిటీ ఇవ్వలేదు అంటే, మోడీ టార్గెట్ ఏంది అని అంటే కేవలం ఉగ్రవాదులను పనిష్, పాక్ ప్రజలను కాదు, పాక్ సైన్యాన్ని కాదు, కేవలం ఉన్నటువంటి పాక్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థల మీదనే మా దాడులు అని క్లియర్గా మోడీ చెప్పిండు. అది చెప్పగానే చెప్పిండు, అది అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. దయచేసి పాక్ ప్రజలు కూడా ఒకటి ఏం గమనించాలి అని అంటే, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం కానీ, ఉగ్రవాదులకు సహాయాలు చేయడం కానీ, ఉగ్రవాదులకు నీడనిచ్చి వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడం కానీ ఇలాంటివి చేయకండి. మీకు కనుక సేఫ్ ప్లేసెస్ అయితే ఏవైతే అనుకూలమవుతాయో ఉగ్రవాద శిబిరాల నుంచి దూరంగా వెళ్ళి ఉండండి. మీ ప్రాణాలను మీరు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఉగ్రవాద శిబిరాలే భారత్కు టార్గెట్. ఇది క్లియర్. మొత్తం పాకిస్తాన్ మీదనే కాదు యుద్ధం, ఉగ్రవాదులే మెయిన్ టార్గెట్ ఇక్కడ. ఎందుకనంటే ఉగ్రవాద రహితంగా ప్రపంచాన్ని తీర్చిదిద్దాలని అన్ని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయి. కానీ ఆ ఉగ్రవాదాన్ని రూపుమాపాలని చెప్పేసి కోరుకున్నటువంటి దేశాలు, ఉగ్రవాదాన్ని రూపుమాపాలని చెప్పేసి ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. సో అటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా అన్నీ సన్నద్ధంగా ఉన్నాయి. పాకిస్తాన్ వాటిని పెంచి పోషిస్తుంది. పాకిస్తాన్ హౌలా ప్రభుత్వం అనేది వాటిని పెంచి పోషిస్తుంది. అందుకే పాక్ ప్రభుత్వానికి కావచ్చు, పాక్ ఉగ్రవాదులకు కావచ్చు ఖచ్చితంగా భారత్ అనేది సమాధానం ఇస్తుంది. ఆల్రెడీ ఇవాళ ఇచ్చింది. మళ్ళీ ఇంకో 1 or 2 డేస్లో సైన్యం అనేది ముందుకు కదులుతుంది. అదే దిశగా సైన్యం ముందుకు పోతుంది. ఖచ్చితంగా అలాంటి మెరుపుదాడులు అనేటివి ఉంటాయి. అలాంటి మెరుపుదాడుల్లో ఉగ్రవాదులే లక్ష్యంగా మెరుపుదాడులు అనేది ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి భారత ఆర్మీ చెప్తుంది.